ఒక మనిషి చనిపోయిన తరువాత కూడా అతనికి పుణ్యం ఎప్పుడు లభిస్తుంది? ఇల్మిన్ యుంతఫరు బిహి, అతడు ప్రపంచములో విడిచిపెట్టి వెళ్ళిన జ్ఞానం. మీకు ఒక పాప పుట్టింది, ఒక బాబు పుట్టాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు. మీరేం చేయాలి? 4 ఏళ్ల వయస్సులో 3 ఏళ్ల వయస్సులో పిల్లలు మాట్లాడటం ప్రయత్నించినప్పుడు అన్నింటికంటే ముందు మీరు పిల్లలకు నేర్పించాల్సిన పదం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లా. తరువాత మీరు మీ పిల్లలకు నేర్పించాల్సిన మొదటి సూరా ఏమిటి? సూరతుల్ ఫాతిహా. మీరు 3 ఏళ్ల మీ అబ్బాయికి సూరే ఫాతిహా నేర్పించండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్న సూరే ఫాతిహా మీరు నేర్పించండి. నేర్పించి ఆ అబ్బాయి పెద్దవాడైన తరువాత ఒక వసీయత్తు తీసుకోండి. నాన్న, నువ్వు చిన్నప్పుడు నీకు నేను సూరే ఫాతిహా నేర్పించాను చూడు, నువ్వు ఒక్క ఆజ్ఞ, ఒక ప్రమాణము చెయ్యు. ఏంటా ప్రమాణం? నువ్వు నీ కొడుకుకు నేర్పిస్తావని, నీ కొడుకు తిరిగి వాడి సంతానానికి నేర్పిస్తాడని మీరు ప్రమాణము తీసుకోండి. ప్రళయ దినం వరకు ఎంతమంది ఆ సూరే ఫాతిహా పఠించినా పుణ్యం మీకు లభిస్తుంది. మనం దీని గురించి ఎందుకు ఆలోచించటం లేదు?